నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డి చేతులు ఎత్తేశారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో కథనాలుగా వస్తుంది. సో మరి దీనికి అంతటికీ కారణం వైఎస్ సునీత, వైఎస్ షర్మిలనేనా? వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి హంతకుడు అవినాష్ రెడ్డి అనే దాన్ని అంశాన్ని ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్తున్నారు ఇద్దరు అక్క చెల్లెలు అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో వైఎస్ అవినాష్ రెడ్డి రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి చేతులు ఎత్తేశారు. సో దీని వెనక అంతటికీ కూడా కారణం ఏంటి అంటే అక్క చెల్లెలు వైఎస్ షర్మిల అండ్ వైఎస్ సునీత. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి హంతకుడు అవినాష్ రెడ్డి అనే అంశాన్ని ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్తున్నారు వీళ్ళు. ఆ విషయంలో ప్రజాక్షేత్రంలో వీళ్ళు బాగా అన్ని సాక్ష్యాలు కూడా పెట్టేశారు అని చెప్పేసి ఈయన భయపడి చేతులు ఎత్తేస్తున్నాడు అనేటువంటి అంశానికి సంబంధించి మీరు ఏమంటారు? ఏంటి యాక్చువల్గా అమ్మ, వీళ్ళు అంటే ఈ రోజున ఇది ఎలక్షన్ దగ్గరకు వచ్చింది, దీనికి రాజకీయ రంగు పులుముకుంది. కానీ సో మొన్నటి వరకు షర్మిల గారు ఇటు కాంగ్రెస్కి రాలేదు, ప్లస్ సునీత గారు అయితే ఎలాగో వాళ్ళు పార్టీలో లేరు, ఆవిడేమి రాజకీయ అభ్యర్థి కాదు, రాజకీయ సంబంధాలు ఆవిడకి లేనేలేవు. కానీ వాళ్ళు మొన్నటి వరకు చేసిన పోరాటం ఏంటంటే చిన్న ఆయనకి న్యాయం జరగాలని చెప్పి షర్మిల గారు చేస్తే, కన్న తండ్రికి న్యాయం జరగాలని చెప్పి సునీతమ్మ గారు చేశారు. సో వాళ్ళ పోరాటాన్ని చాలా బలంగా తీసుకెళ్లారు. సో దాన్ని క్షేత్రస్థాయిలో బాగా దాన్ని ప్రతి ఇంటి వరకు కూడా ఇది వెళ్ళింది. ప్లస్ ఇది కాకుండానే మర్డర్ జరిగిన కొన్ని రోజులకే ఆ చుట్టుపక్కల వాళ్ళ బంధువర్గంలో కానీ, వాళ్ళకి సంబంధించిన దాయాదులు కానీ, అటున్న వాళ్ళకి తెలిసిన వాళ్ళలో కానీ, సో ఇటు రాజశేఖర రెడ్డి అనుచరులు కానీ, రాజశేఖర రెడ్డి అనుమాయులు కానీ, లేకపోతే ఇటు వాళ్ళ తండ్రి గారైన వారికి అనుమాయులు కానీ, వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇది అందరికీ ఇది వైఎస్ జగను, అవినాష్ రెడ్డి కలిసి చేసిన కుట్ర అనేది వాళ్ళకి బాగా తెలుసు. ఈ రోజున గణనీయంగా ఈ రోజున ఈవిడి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడం, ప్లస్ అదే కడప స్థానం నుంచి ఆవిడ ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేయడం, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి అవినాష్ రెడ్డి గారు పోటీలో దిగడం, ఈ రోజున దీనికి రాజకీయ రంగు కూడా పులుముకుంది. రాజకీయ రంగు పులుముకోవడం అంటే మీరు చూస్తే ఒక 2-3 రోజుల క్రితం వైఎస్ సునీతారెడ్డి గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాంట్లో కాల్ టు కాల్, బిట్ టు బిట్, ఏ వ్యక్తి ఏం చేశాడు, A1 ఏం చేశాడు, A2 ఏం చేశాడు, A6 ఏం చేశాడు, A3 A4 ఆ విధంగా ప్రతి కూడా ఆ సునీల్ యాదవ్ కానీ, దస్తగిరి కానీ, శివశంకర్ రెడ్డి కానీ, వీళ్ళందరూ ప్రేమేం ఏంటి, అవినాష్ రెడ్డి ప్రేమ ఏంటి అనేది ఈవెన్ ప్రతీదీ కూడా ఆవిడ నిమిషాలు, గంటలు, సెకండ్లతో సహా క్లియర్గా ఆంధ్ర ప్రజానికానికి, ఈవెన్ యావత్ భారతదేశం, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ కూడా క్లియర్గా అర్థమయ్యేలాగా వారు ప్రతీదీ కూడా ఆధారాలతో సహా ఈ కేసుని బహిర్గతం చేయడం జరిగింది. అది కూడా ఆవిడ చేసింది కాదు, అది గూగుల్ టేక్అవుట్ ఉంది. ప్లస్ రెండవది ఆ యొక్క సిబిఐ ఏదైతే ఛార్జ్షీట్లో వాళ్ళ యొక్క ఆరోపణలు చేశారో అన్నిటినీ కూడా పక్కా ఆధారాలతోటి చేయడం జరిగింది. సో ఇంకా ఈ కేసుకు బలం చేకూరి ప్రజల్లోకి ఇంకా బలంగా ఇది వెళ్ళి, ఎస్ అవినాష్ రెడ్డే దీనికి మూలకారకుడు, అతనే అంతకుడు అనే విధంగా ప్రజల్లోకి, ప్రజాక్షేత్రంలోకి బాగా బలంగా వెళ్ళింది. సో ఆ విషయంలో, ఆ పోరాటంలో ఇరువురు కూడా, అక్క చెల్లెళ్ళు ఇరువురు కూడా వాళ్ళ చేస్తున్న పోరాటం అభినందనీయం. సో వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా, ఎక్కడ కూడా వాళ్ళు ఒక్క అడుగు వెనక్కి వేయకుండా వాళ్ళు చేస్తున్న పోరాటం నిజంగా కూడా స్ఫూర్తిదాయకం. సో ఇది ఇప్పుడు రాజకీయంగా కూడా షర్మిల గారికి లబ్ధి చేకూరబోతుంది, చేకూరింది కూడా. సో అందుకే అవినాష్ రెడ్డి ఏమి చెప్పినా ప్రజలు నమ్మట్లేదు. అతను ఈవెన్ వీళ్ళు అడిగే ప్రశ్నలకి, వేసే ఈ ప్రశ్నలకి, ప్లస్ వీళ్ళు చూపించే ఆధారాలకి కనీసం డిపెండ్ చేసుకోలేని పరిస్థితిలో అతను కంప్లీట్గా డిఫెన్స్లోకి వెళ్ళిపోవడం జరిగింది. సో డిఫెన్స్కి వెళ్ళిపోయి ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోయాడు. ఇటు రాజకీయంగానూ ముందడుగు వేయలేకపోతున్నాడు,
ఇటుకి నేను నిందితుడిని కాదు అని నిరూపించుకోలేని పరిస్థితుల్లో, సో ఆ నింద మీద పడిపోయిన పరిస్థితుల్లో పూర్తిగా చేతులు ఎత్తేసేసి ఎటువంటి, సో డెఫినెట్గా ఇది అతనికి ఒక పెద్ద సెట్ బ్యాక్. అంటే ప్రచారం మొదటి నుంచి కూడా అవినాష్ ని టార్గెట్ గా వైఎస్ సునీత అలాగే వైఎస్ షర్మిల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. సో అంటే పరోక్షంగా ఇద్దరు కూడా గెలిచినట్టే అని చెప్పి అనుకోవచ్చా? 100% అమ్మా, 100%. కేవలం రాజకీయ ఒత్తిళ్ళు, ఆ రాజకీయ ఒక ప్రభావం వలన, ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వలన ఈ కేసుని ముందుకు సాగనివ్వట్లేదు. కానీ సో ఎన్ని ఆధారాలు ఉన్నప్పుడు, ఎన్ని సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు, ఇంతమంది ఎలుగెత్తి చెబుతున్నప్పుడు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఈ విధంగా చేస్తున్నప్పుడు ఇంకా ఇంతకు మించి ఆధారం ఏం కావాలి చెప్పండి? అంటే బ్యాక్ టు బ్యాక్ ఈ మధ్య కాలంలో గత 10 రోజుల నుంచి కనుక చూసుకున్నట్లయితే ఒక 2-3 రోజుల గ్యాప్తోనే వైఎస్ సునీత చాలా పవర్ ప్రజెంటేషన్స్ ఇచ్చారు వివేకానంద గారి హత్య కేసుకు సంబంధించి. సో వాటన్నింటిని తిప్పికొట్టలేక తడబడిపోయి ఎందుకు ఇదంతా అని చెప్పేసి అని అవినాష్ రెడ్డి భావించి ఈ ఎంపీ ఎన్నికల్లోంచి పక్కకు తప్పుకుంటున్నారు అని చెప్పి అనుకోవచ్చా? ఆ ఆలోచనలు ఏమైనా ఉన్నారంటారా? పక్కకి తప్పుకోకుండా తప్పిస్తే కానీ తప్పుకోవడమ్మా. ఎందుకంటే బాగా రాజ్యకాంక్ష. ఇప్పుడు నెత్తురు మరిగిన పులికి మీరు మేకను తీసుకెళ్ళి ఆహారంగా ఇచ్చినా, గేదెని ఇచ్చినా, ఏమి ఇచ్చినా కూడా అది ముట్టదు. కేవలం ఆ మనిషి యొక్క ఆ ఫ్లష్ కోసం, ఆ మనిషి యొక్క రక్తం కోసమే అది ఎదురు చూస్తూ ఉంటుంది. వీళ్ళు కేవలం వాళ్ళ రాజకీయం కోసమే కదమ్మా ఆ వ్యక్తిని చంపేసింది. ఆ ఎంపీ స్థానానికి వీళ్ళకి అడ్డుగా ఉన్నాడని, అతను తొలగిస్తే కానీ మనం అక్కడ ఎంపీ అవ్వలేమని, మనకి రాజకీయంగా అక్కడ అందరం ఎక్కలేమనే కదా చంపేసింది. కాబట్టి అది జరగకపోవచ్చు. సో మరీ ఈ వ్యతిరేకత చూసి, మరీ ప్రజల్లో ఈ వ్యతిరేకత చూసి ఇతను ఓడిపోతే అపాస్ పాలవుతామని చెప్పి వేరే ఏదైనా ప్రత్యాయ మార్గాన్ని జగన్మోహన్ రెడ్డి చూస్తే కానీ ఈ వ్యక్తి తప్పుకోడు. సో ప్లస్ ఈ పరిస్థితుల్లో మ్యాక్సిమం వెన్నుదనగా వాళ్ళు వెనకేసుకు వస్తున్నారు కాబట్టి సో లాస్ట్ వరకు కూడా అతను పోటీలో ఉంటాడనేది నా గట్టి నమ్మకం. అంటే అవినాష్ రెడ్డికి ఏదైతే ఈ కేసుకు సంబంధించి బెయిల్ ఉందో, సో ఆ బెయిల్కి సంబంధించి కూడా వైఎస్ సునీత కోర్టులో పిటిషన్ వేశారు. ఈవెన్ దస్తగిరి కూడా పిటిషన్ వేశారు బెయిల్కి సంబంధించి. సో అది తీర్పు కూడా రిజర్వ్లో పెట్టారు న్యాయమూర్తులు అని చెప్పేసి అని అంటున్నారు. అంటే ఈ నామినేషన్స్ అనేవి ఇంకొక 2-3 రోజుల్లోనే ఉన్నాయి. సో ఆ నామినేషన్స్ వచ్చే లోపే ఇన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే బెయిల్ క్యాన్సిల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనుకోవచ్చు అంటారా? అటువైపుగా సునీత గారు చాలా స్ట్రాంగ్గా ప్రయత్నిస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి అది ఏమంటారు? అది ఇంకా న్యాయమూర్తుల చేతిలో ఉందమ్మా. ఎందుకంటే ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా న్యాయస్థానాలు కూడా దీని మీద సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని నా ప్రగాఢ విశ్వాసం. ఏమో చెప్పలేము. ఈ రాజకీయాల్లో ఎన్నో పెనుమార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా మీరు ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారని ఏమన్నా మనం ఎదురు చూసామా? అలాగే కవిత గారు కూడా అంత సడన్గా వాళ్ళు కస్టడీకి తీసుకుంటారని ఎదురు చూడలేదు. సో మేబీ ఇన్ని ఆధారాలన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇతను కూడా శిక్ష పడే అవకాశం ఉండొచ్చు. సో వెయిట్ అండ్ సీ. ఆ ఇద్దరు ఆడపడుచుల పోరాటానికి మనస్ఫూర్తిగా మన అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు ఈ విషయంలో వాళ్ళు విజయం సాధించాలని, వివేకానంద రెడ్డి గారికి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ.